తెలుగు సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఇందులో ముఖ్యంగా హిమాలయాల్లో ఉన్న మానస సరోవర్ మరియు దేవకన్యల సీక్వెన్స్ ఎంతో మందికి ఫేవరెట్. అలాంటి ఆ సరస్సు ఒడ్డున శ్రీదేవి గారు అలా నడిచొస్తుంటే దేవకన్య నిజంగానే నేల మీదకొచ్చిందా అన్నట్టుంటుంది. ఈ సినిమా స్టోరీ ఫిక్షన్ అయినప్పటికీ ఇందులో ఉన్న మానస సరోవర్ మాత్రం నిజంగానే ఉంది. ఇప్పటి జోగ్రఫికల్ లొకేషన్ ప్రకారం మానస సరోవర్ చైనాలో ఒక భాగమైన టిబెట్లో ఉంది. యాక్చువల్గా హిమాలయాస్ మన ఇండియాతో పాటు 5 దేశాల బార్డర్స్లో విస్తరించి ఉన్నాయి. అందులో ఒకటి అయిన చైనాలో కైలాస పర్వతానికి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ మానస సరోవర్ ఉంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ సరస్సుని దేవతలు మరియు మహర్షులు తపస్సు చేయడానికి ఒక పవిత్రమైన చోటుగా సృష్టించాడంట. అందుకే దీనిని మానస సరోవర్ అంటారు. అంటే సంస్కృతంలో దివ్యమైన ఆలోచన నుండి పుట్టిన ఒక సరస్సు అని అర్థం. అలానే ఈ సరస్సుకి ఎన్నో స్పిరిచువల్ పవర్స్ ఉంటాయని, ఇందులో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శిస్తే ఆత్మశుద్ధి జరుగుతుందని ఎంతోమంది యాత్రికులు నమ్ముతారు. బుద్ధిజం ప్రకారం మాయాదేవి అనే ఒక రాణి ఈ మానస సరోవర్లో స్నానం చేసి వెళ్ళిన తర్వాత తనకి ఒక కలొచ్చిందంట. ఆ కలలో స్వర్గం నుండి 6 దంతాలతో ఉన్న ఒక తెల్లటి ఏనుగు వచ్చి మాయాదేవి గర్భంలోకి ప్రవేశించింది. తనకి ఒక ఆధ్యాత్మిక శక్తి కలిగిన పిల్లవాడు పుడతాడని మాయాదేవికి ఆ ఏనుగు చెప్పింది. అలా కొన్ని నెలల తర్వాత మాయాదేవికి జన్మించిన వాడే గౌతమ బుద్ధుడు. ఇలా ఎన్నో మతాల్లో మానస సరోవర్‌కి అంతులేని ప్రాముఖ్యత ఉంది. అండ్ ఈ సరస్సు సీ లెవెల్ నుండి 15,000 అడుగుల ఎత్తులో కొండలపైన ఉంది. జనరల్‌గా ఇంత ఎక్కువ ఆల్టిట్యూడ్‌లో ఉన్న లేక్స్ కొన్నేళ్లకి వాటిలోని మినరల్స్ వల్ల ఉప్పగా మారుతూ ఉంటాయి. కానీ మానస సరోవర్ ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న ఫ్రెష్ వాటర్ లేక్స్‌లో ఒకటిగా నిలిచింది. అలానే దీని లోతు సుమారుగా 100 మీటర్లు ఉంటుంది. ఈ మానస సరోవర్‌లోని వాటర్ ఫ్లో అవుతూ టిబెట్‌లో ఉన్న సట్లెజ్ రివర్‌కి చేరుతుంది. మన ఇండియాలోకి పశ్చిమం నుండి వచ్చే ఒకే ఒక నది ఈ సట్లెజ్. అలా ఆ నీరు ఇండియా మీదుగా పాకిస్తాన్‌లో ఉన్న ఇందూస్ రివర్‌లో కలిసి చివరిగా అరేబియన్ సీలో ఎండ్ అవుతుంది. మానస సరోవర్‌కి ప్రతి సంవత్సరం వేలాది యాత్రికులు మే నుండి సెప్టెంబర్ మధ్యలో వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడి క్లైమేట్ ప్రకారం అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఈ ప్లేస్ మంచుతో కప్పబడి ఉంటుంది. సో ట్రావెలింగ్‌కి అలో చేయరు. అలానే ఈ ప్లేస్‌కి వెళ్ళడం అంత ఈజీ కాదు. ఇది కొంచెం రిస్క్‌తో కూడిన ఒక అడ్వెంచరస్ జర్నీ అని చెప్పొచ్చు. అందులోనూ ఈ మధ్య మానస సరోవర్ మరియు మౌంట్ కైలాస్ టూరిజం పైన చైనీస్ గవర్నమెంట్ కొన్ని రూల్స్‌ని స్ట్రిక్ట్ చేసింది. ముఖ్యంగా టూరిస్టులు సోలో ట్రావెలింగ్ చేయడానికి వీల్లేదు. గవర్నమెంట్ ఆథరైజ్డ్ టూరిస్ట్ కంపెనీల నుండి మాత్రమే ఒక గ్రూప్‌గా వెళ్ళాలి. అండ్ చైనీస్ టూరిజం డిపార్ట్‌మెంట్ నుంచి ముందుగానే స్పెషల్ పర్మిట్లు మరియు వీసాలు తీసుకోవాలి. జనరల్‌గా ఈ పర్మిట్లు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే ఏర్పాటు చేస్తారు. అలానే ప్రతి ట్రిప్‌కి గైడ్, యాక్సెస్ పాస్, మెడికల్ టెస్ట్‌లు తప్పనిసరి. టిబెట్ ఒక సెన్సిటివ్ ఏరియా కావడం వల్ల సేఫ్టీ మెజర్స్ కోసం చైనా ఈ రూల్స్‌ని స్ట్రిక్ట్ చేసింది. సో, మీలో ఎవరైనా మానస సరోవర్‌కి వెళ్ళాలనుకుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.